వారాహి అమ్మవారి యొక్క పూజలు కానీ లేదా ఏమైనా వారి గురించి చదువుకోవటం ఇట్లా చేస్తే అమ్మవారిది కర్మ అనేది ఏమన్నా తగ్గుతుందండి? అంటే కర్మ ఫలంగా ఇలా అనుభవిస్తూ ఉంటారు అంటారు కదా, కర్మలో ఏమన్నా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, మనకి కర్మలు మన గత జన్మలో చేసుకున్న కర్మలు వాటి వాసనల వల్లనే మనం ఇప్పుడు సఫర్ అవుతాం. మనం ఏం చేస్తాము, ప్రతి ఒక్కరి పైన బ్లేమ్ వేసేస్తూ ఉంటాం. మనం యాక్సెప్ట్ చేయడం, నేను గతంలో చేసి ఉంటాను కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ సఫర్ అవుతున్నాను అని చెప్పేసి పక్కన వాళ్ళ పైకి తోసేయడం, పక్కన వాళ్ళే నా శత్రువులు అని అనుకోవడం. శత్రువుని మనము పక్కన వెతికేదానికంటే ముందు ఫస్ట్ మనలో ఉన్న శత్రువులని మనము అది స్టాప్ చేయాలన్నమాట. ఆ శత్రువులు ఏ రకంగా ఉంటారు, షడ్రిపుల్ లాగా ఉంటారు. మనకి ఈ యాంగర్ అవ్వచ్చు, కోపము, జెలసీ, ఇట్లాంటివన్నీ కూడా మనకి శత్రువులే కదా, మనల్ని హై లెవెల్ కి ఇవ్వకుండా స్టాప్ చేస్తూ ఉంటాయి. సో అప్పుడు మనం వారాహి అమ్మవారి సాధన మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా కట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇది ఓవర్ నైట్ సక్సెస్ లాగా చెప్పడానికి కూడా లేదు.